జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య వివాదం ముదురుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసంలో కీలక భేటీ జరిగింది. పాకిస్తాన్కు సింధు జలాల నిలిపివేతపై ఈ సమావేశంలో చర్చించారు. సింధు జలాలు పాకిస్తాన్కు ప్రవహించకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో అమిత్ షా చర్చించారు. ఇప్పటికే సింధు జలాల మళ్లింపుపై కార్యాచరణ రూపొందించింది కేంద్రం. ఇక అమిత్ షా నివాసంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆర్ఆర్ పాటిల్తో పాటు విదేశాంగ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఉగ్రవాద చర్యలను ఐక్యంగా ఉండి ఎదుర్కోవాలి అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించిన ఆయన బాధితులను పరామర్శించారు. సమాజాన్ని విభజించి తగాదాలు సృష్టించే ఉగ్రవాదుల ప్రయత్నాలు తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు రాహుల్. పహల్గాం ఉగ్రదాడిని విపక్షాలు ముక్తకంఠంతో ఖండించాయని, ప్రభుత్వం టెర్రరిస్టులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తామని స్పష్టం చేశారు. It's been a terrible tragedy. And I came here to get a sense of what is going on and to help. The entire people of Jammu and Kashmir have condemned this terrible action. And they have fully supported the nation at this time. I met one of the people who was injured. I, of course, couldn't meet other family members and other people because the injured people have gone back. My love and affection to everybody who has lost family members, and I want everybody to know that the whole nation is standing together as one. We had a meeting yesterday with the government, and the united opposition condemned this action and said that we are there to support whatever action the government wants to take. The idea behind what has happened is to divide society, is to make brother fight brother. And it is very important that every single Indian stands united, stands together, so that we can defeat what the terrorists were trying to do. జమ్మూ కశ్మీర్ పహల్గావ్లో పర్యాటకులపై ఉగ్రదాడి తీవ్రమైన ఘటన అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే ఐక్యంగా ఉండాలి అన్న ఆయన ఇందుకోసం కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తామన్నారు. అందరం ఒక్కటై తీవ్రవాదంపై పోరాడాలని, టెర్రరిస్టులను ఏరివేసి భారత్ ఆదర్శంగా నిలవాలి అన్నారు సీఎం రేవంత్. పహల్గావ్ ఉగ్రదాడిని ఖండిస్తూ హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగ్రదాడిలో మృతులకు ఘన నివాళి అర్పించారు. ఈనాడు ఈ దేశం ప్రశాంతంగా అభివృద్ధి పదం వైపు నడుస్తున్న సందర్భంలో ఈ దేశంలోకి చొచ్చుకొచ్చి పాకిస్తాన్ తీవ్రవాదులు పర్యాటకుల మీద దాడి చేసి చంపడం దారుణమైన సంఘటన. ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా 140 కోట్ల భారతీయులందరూ కూడా ఏకమై రాజకీయాలకు అతీతంగా, పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరము ఒక్కటై తీవ్రవాదం మీద పోరాడవలసిన అవసరం ఉన్నది. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇది చాలా భావోద్వేగమైన సందర్భం. ఇలాంటి సందర్భంలో మనందరం ఏకమై భారతదేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మనందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాల్సిన సందర్భం ఈనాడు ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు. అందుకే ఈరోజు ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రజలందరినీ ఏకం చేసి మన దేశం మీద జరిగే దాడిని తిప్పికొట్టడానికి, దాడులకు పాల్పడి కుట్రలు పన్నిన వాళ్ళను కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉన్నది. ఉగ్రదాడి పూర్తిగా భద్రతా వైఫల్యంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అభివర్ణించారు. బీజేపీ పార్టీ హిందూ ముస్లిం అనే విభజన తెస్తోందన్నారు. పహల్గాం తీవ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళిగా షర్మిల క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగాన్ని బీజేపీ అవమానిస్తోందని, బీజేపీ పాలన కొందరికే మేలు చేసేలా ఉంది అన్నారు షర్మిల. ఇంత ఘోరంగా, ఇంత బ్రూటల్ గా చాలా మందికి హెడ్ మీద కాల్చారు. ఇంత భయంకరంగా చనిపోయేసరికి
ఏ ఒక్క కుటుంబం కూడా భరించలేకుండా ఉంది. ఈ రోజు దేశం మొత్తం ఆ కుటుంబాలకు నివాళులు అర్పిస్తుంది అంటే మన దేశం మీద జరిగిన ఈ దాడి ఎంత షాకింగ్ గా, ఎంత బ్రూటల్ గా చేశారో ప్రపంచం అంతా కూడా చూస్తుంది. మరి ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే ఇది మన దేశం మీద జరిగిన దాడి, కానీ ఇదేదో ఒక దేశం మీద జరిగిన దాడి లా కాకుండా ఒక మతం మీద జరిగిన దాడి లాగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ దీన్ని పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. చనిపోయిన వారిలో చాలా మటుకు హిందువులు ఉన్నా కూడా గుర్తు పెట్టుకోవాలి, ఒక ముస్లిం కూడా ఉన్నాడు. ఆ చనిపోతున్న హిందువులను కాపాడే క్రమంలో ఆ ముస్లింని కాల్చడం జరిగింది. ఇది ఒక మతం మీద జరిగిన దాడి కాదు, ఇది భారతదేశం మీద జరిగిన దాడి. కాంగ్రెస్ పార్టీ అష్యూరెన్స్ ఇస్తుంది, ఉగ్రవాదం మీద పోరు జరగాల్సిందే. భారతదేశం ఉగ్రవాదం తొక్కడానికి ఎంత స్ట్రిక్ట్ గా అనుసరించాలనో అంత స్ట్రిక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. జమ్మూ కశ్మీర్ పెహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో పాక్ పౌరులను గుర్తించి వెనక్కు పంపాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా పాక్ పౌరుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కేంద్రం ఆదేశాలతో హైదరాబాద్ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని పాక్ పౌరులపై నజర పెట్టారు. హైదరాబాద్ లో 200కు పైగా పాక్ పౌరులను గుర్తించిన పోలీసులు వారి వివరాలు సేకరించి 2 రోజుల్లో వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాకిస్తానీయుల వీసాలు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక వీసాలు కూడా రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో తూర్పు నావికాదళం అలర్ట్ అయింది. సముద్ర తీర ప్రాంతాల రక్షణపై సిబ్బందిని సన్నద్దం చేస్తున్నారు అధికారులు. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో నావీ సిబ్బందితో తూర్పు నావికాదళ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. అన్ని రకాల ఆపరేషన్స్ కి సిద్ధంగా ఉండాలని సూచించారు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ రాజేష్ పెందార్కర్. అన్ని రకాల కార్యాచరణ అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉండాలి అన్నారు. వ్యక్తిగత భద్రత, సైబర్ మరియు సమాచార భద్రత వంటి అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించి భారత్ సమ్మిట్ చారిత్రాత్మకమైంది అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భారత్ సమ్మిట్లో గ్లోబల్ జస్టిస్ కోసం ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. సామాజిక న్యాయం, అభివృద్ధిపై డెలిగేట్స్ తో చర్చించామన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల విదేశీ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారని, రాహుల్ గాంధీ న్యాయ కార్యక్రమం పట్ల డెలిగేట్స్ హర్షం వ్యక్తం చేశారని భట్టి విక్రమార్క తెలిపారు. అనేక దేశాలు ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున 8 ప్యానల్స్ గా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్లోజ్డ్ డోర్స్ డిస్కషన్ జరిగాయి. వాటిలో మల్టీలేటరలిజం, యూత్ ఎంపవర్మెంట్ అండ్ జెండర్ ఎంపవర్మెంట్, క్లైమేట్ జస్టిస్, సోషల్ జస్టిస్, పీస్ అండ్ తెలంగాణ రైజింగ్ అన్ని అంశాలతో చర్చలు అనేక రకాలుగా జరుగుతూనే ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఉన్నటువంటి పరిస్థితులు, చేస్తున్నటువంటి అభివృద్ధి, ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఇటు సామాజిక న్యాయంతో పాటు అభివృద్ధిని రెండింటినీ మేళవించి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలను ఎట్లా తీసుకుపోతుందో కూడా డెలిగేట్స్ అందరికీ వివరించడం జరిగింది. ఈ వివరణలో పాల్గొన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు, దేశాధినేతలు అందరూ కూడా తెలంగాణ తీసుకున్నటువంటి భారత్ సమ్మిట్, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల వారు సంతోషాన్ని వ్యక్తపరచడమే కాకుండా ఈరోజు గ్లోబల్ జస్టిస్ కోసం రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి న్యాయ అనేటువంటి సిద్ధాంతం పైన గ్లోబల్ జస్టిస్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రక్రియని ఇందులో పాల్గొన్నటువంటి డెలిగేట్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించడమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టుపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. భారత్ సమ్మిట్ అనంతరం కేబినెట్ సమావేశం నిర్వహిస్తామన్నారు. దేశంలోనే అత్యంత పారదర్శక విచారణ సంస్థ అయిన ఎన్డీఎస్ఏ రిపోర్టును ఎన్డీఏ రిపోర్ట్ అనడానికి కేటీఆర్ కు సిగ్గుండాలని మండిపడ్డారు ఉత్తమ్. కమిషన్ల కోసమే ప్రాజెక్టు కట్టారని, దోషులు ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. మీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో మీరు అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి 1,00,000 కోట్ల రూపాయలు మనందరినీ తాకట్టు పెట్టి, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి, మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల ఖరీదైన అప్పు తీసుకొచ్చి మీరు కట్టిన ప్రాజెక్టు పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ ఓఎండ్ఎం. బీఆర్ఎస్ పార్టీ
అబద్ధాల మీద ఒక తప్పుడు ప్రచారం మీద ముందుకు పోదామంటే అది కుదరదని చెప్పి మనం చేస్తున్నాం. ఇది ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఈజ్ ఎ కంప్లీట్ ఇండైట్మెంట్ ఆఫ్ ది ఎర్లియర్ గవర్నమెంట్. ఇప్పుడు ఎన్డిఎస్ఏ రిపోర్టు నేను నమ్మేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ comprises of the best experts of a very high integrity. వాళ్ళు ఏమిస్తే అది దాని ప్రకారం మేము ముందు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదికపై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి మండిపడ్డారు. అది ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్టు కాదని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ అని అన్నారు. ఇది పూర్తిగా పనిచేయని నివేదిక అని, సునకానందం క్షణికానందం కోసం ఈ రిపోర్టును రూపొందించారని ధ్వజమెత్తారు. బడేబాయ్ చోటేబాయ్ నాటకంలో భాగంగా ఈ రిపోర్ట్ ఇచ్చారన్నారు జగదీష్ రెడ్డి. ఎన్డీఎస్ఏ అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ చదువుతున్నట్టున్నారు మీరు. అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్ట్. అది ఎన్డీఏ రిపోర్ట్. ఎందుకంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అయితేనేమో అది ఒకటేసారి ఇస్తుంది. కానీ భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడ ఏం ప్రమాదాలు జరిగినా అసలు ఎన్డీఎస్ఏ అనేది ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు. మొత్తం ఈ దేశానికి ఒక ఎన్డీఎస్ఏ అనేది ఒకటి ఉంది అని అడ్రస్ చెప్పింది కాళేశ్వరం మొదటిసారిగా. కానీ అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఎన్డీఏ రిపోర్టు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి తయారు చేసిన ఎన్డీఏ రిపోర్ట్. విచిత్రం ఏంటంటే దాంట్లో ఎన్డీఏ భాగస్వామ్యం వరకే ఉండాలి, కానీ తెలంగాణ కాంగ్రెస్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది ఆ ఎన్డీఏ రిపోర్ట్లో. లేకపోతే ఏమైనా బుద్ధి ఉండాలి కొంచెమన్నా. ఆనాడేమో ఎన్నికల ముందు తెల్లారే వరకే ఉరికొచ్చింది ఏదో అయిపోయినట్టు. అసలు అది ప్రాజెక్ట్ అనేది ఒకటి కట్టినరా ఆడ ఉన్నదా లేదా కూడా చూడలేదు వీళ్ళు. ఒకటే పూటలో హైదరాబాద్కి వచ్చి పోయి తెల్లారి వరకే లీకేజ్ ఇచ్చారు. ఆ నివేదిక ఎవరికి ఇచ్చామని కూడా చెప్పలే. మొట్టమొదటి బీజేపీ నాయకులు మాట్లాడారు, తెల్లవారి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి హామీలను ఎండగట్టేందుకే వరంగల్లో బీఆర్ఎస్ సభ నిర్వహిస్తున్నామన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. తలసరి ఆదాయంలో కేసీఆర్ రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో నిలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 11వ స్థానానికి దిగజార్చారని మండిపడ్డారు. అబద్దపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వేముల ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎట్లా విధ్వంసం చేసిండో చెప్పాలంటే, కేసీఆర్ గారు 10 సంవత్సరాల అద్భుతమైన పాలనలో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలో నంబర్ 1గా ఉంటే, ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక 500 రోజుల్లో అది 11వ స్థానానికి దిగిపోయింది. 1వ స్థానంలో ఉన్న తలసరి ఆదాయం తెలంగాణది. ఈయన కేవలం 500 రోజుల 11 నెలల కాలంలోనే దాన్ని 11వ స్థాయికి దిగదార్చింది. 1. 2, జిఎస్డిపి వృద్ధి రేటు కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో 3వ స్థానంలో ఉంటే, ఈ రేవంత్ తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కర్రగుట్టలలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతున్న వేళ మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. కర్రగుట్ట ఆపరేషన్ ఆపాని విజ్ఞప్తి చేశారు. ఉత్తర పశ్చిమ బస్తర్ బ్యూరో ప్రధాని రూపేష్ పేరిట లేఖ విడుదల చేసిన మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అలాగే చర్చలకు అనుకూల వాతావరణాన్ని కల్పించాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్లో నుండి రెస్క్యూ బృందాలు వెనక్కు వెళ్లిపోతున్నాయి. ప్రమాదం జరిగి 63 రోజులైనా 2 మృతదేహాలు మాత్రమే గుర్తించారు. ఇప్పటికే ఎస్ఎల్బీసీ నుంచి సింగరేణి మైన్స్ రెస్క్యూ బృందం వెళ్లిపోయింది. D1 నిషేధిత ప్రాంతంలో కొనసాగించాల్సిన సహాయక చర్యలపై నీలినీడలు కమ్ముకున్నాయి. సహాయక చర్యల బృందాల సంఖ్యను ప్రభుత్వం 600 నుంచి 200 వరకు కుదించింది. నిషేధిత ప్రాంతాల్లో పనులు చేపట్టాలా లేదా అని ప్రభుత్వ నిర్ణయంపై వేచి చూస్తున్నారు అధికారులు. ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ కేంద్రం నిర్ణయానికి ఏపీ మద్దతుంటుందని స్పష్టం చేశారు. అనంతరం మే 2న అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధానిని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. వెలగపూడి సచివాలయం వెనుక అమరావతి పునః ప్రారంభ పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది సభకొస్తారని అంచనా వేస్తున్నారు. అదే రోజు రోడ్ షో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో దాదాపు 30,000 మంది పాల్గొంటారని అంచనా. కోట్ల పనుల ప్రారంభ సూచికగా ప్రధాని మోడీ పైలాన్ను ఆవిష్కరించనున్నారు. ప్రధానితో భేటీ సమయంలో అమరావతి, ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. దివ్యాంగుల సంక్షేమం పట్ల సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు మంత్రి డోలా వీరాంజనేయ స్వామి. అంధ విద్యార్థులకు బ్రెయిలీ లిపి పుస్తకాలు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఇస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగుల కోసం విశాఖలో 200 కోట్లతో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తున్నట్లు చెప్పారు. విశాఖలో దివ్యాంగులకు మంత్రి డోలా వీరాంజనేయ స్వామి బ్యాటరీ ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు.
అలింకా సంస్థ వారు దివ్యాంగులకి ఈరోజు ఉపకరణాలు అందించడం చాలా శుభపరిణామం. ఇందులో బ్యాటరీ ఆపరేటెడ్ 3-వీలర్ వెహికల్స్, అదేవిధంగా వీల్ చైర్స్ విత్ బ్యాటరీ ఆపరేటెడ్, అదేవిధంగా క్రచెస్, డిఫరెంట్ మనకి స్టిక్స్, ఇవన్నీ ఇవ్వటం చాలా శుభపరిణామం. ఈరోజు సమాజంలో ఒక బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ఐడిబిఐ ముందుకు వచ్చిన వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మేనేజర్ గారికి, బ్యాంకుకి. అలింకో అనేది దేశంలోనే ఈ దివ్యాంగులకి పూర్తి స్థాయిలో ఉపకరణాలు ఇవ్వడానికి ముందొస్తున్నారు. వారు మన రాష్ట్రంలో కూడా ఈరోజు నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్నారు. త్వరలోనే విశాఖపట్నంలో కూడా ఈ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కేంద్ర మంత్రి గారిని, అదేవిధంగా సెక్రటరీస్ని కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. మన కలెక్టర్ గారు అయితే ఒక అడుగు ముందుకేసేసి రీజనల్ సెంటర్ ఏర్పాటు చేసేసి స్పాట్లో ల్యాండ్ కూడా అలాట్ చేసిన వారిని కూడా నేను అభినందిస్తూ, ఈ రోజున దివ్యాంగుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా శ్రద్ధ చూపుతుంది. అది విధి కావచ్చు, దైవంలో కావచ్చు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వారికి సమాజంలో గౌరవించాల్సిన బాధ్యత పౌరులుగా మనందరం మీద ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయక సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ రోజున 49 లక్షల రూపాయలతో ఉపకరణాలు ఇస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా చేసేందుకు చర్యలు ఇస్తున్నారు. అదేవిధంగా బ్రెయిలీ లిపిని కూడా పూర్తి స్థాయిలో మనం ప్రక్షాళన చేస్తున్నాం. విద్యా సంవత్సరం మొదట్లోనే విద్యార్థులకి బుక్స్ ఇస్తున్నారు. అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెవిటి మోగ వాళ్ళు ఉన్నటువంటి హాస్టల్ వైఎస్ జగన్ పై ఎంపీ కేసినేని చిన్ని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు వస్తుంటే జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సూట్ కేస్ కంపెనీలు పెట్టిన చరిత్ర జగన్ది అని, అలాంటి జగన్ ఇప్పుడు ఎన్ఆర్ఐలపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. లిక్కర్ స్కామ్ లో అడ్డంగా దొరికిన జగన్ ప్రజల దృష్టి మళ్లించేందుకే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకే విదేశీ కంపెనీలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. జగన్ లాంటి వ్యక్తులు సమాజానికి చేటు కాబట్టే ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అన్నారు ఎంపీ కేసినేని చిన్ని. ఇవాళ వచ్చిన కంపెనీలన్నీ పెట్టుబడులతో వస్తే ఇవాళ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుంటే ఎప్పుడూ కుట్ర కుతంత్రాలతో రాజకీయాలు నడిపే ఈ పులివెందుల జగన్ రెడ్డి మళ్ళీ ఇంకో కుట్రకు నిద్రలేపాడు. ఈ 21 గౌడ్ కంపెనీలకి ఒక్క దాంట్లో ఆఫీస్ లేదు. సిలికాన్ బిల్డర్స్, మార్వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాలోమి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, షాలోమ్ ఇన్స్పైర్ హోటల్స్, క్యాప్స్టన్ ఇన్ఫ్రా, ఉటోపియా ఇన్ఫ్రా, ఇట్లా చెప్పుకుంటే 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టిన చరిత్ర నీది. ఈ సూట్ కేస్ కంపెనీలకి అడ్రస్ కూడా, ఆఫీస్ అడ్రస్ కూడా లేని జగన్ రెడ్డి ఇవాళ నువ్వు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలను విమర్శిస్తావా? కపద్దార్ జగన్ రెడ్డి, నువ్వు నీ యొక్క బ్యాచ్ గుర్తుంచుకోండి. ఈ ఎన్ఆర్ఐలు తప్పకుండా రండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ ఉన్న పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయండి. మీకు మా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఎవరన్నా అడ్డొస్తే కపద్దార్, నేనున్నా మీ ఎన్ఆర్ఐలు అందరి తరపున. మాజీ మంత్రి విడుదల రజనీకి ఏపీ హైకోర్టులో ఊరట దక్కింది. ఎడ్లపాడు స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి 2.20 కోట్లు బలవంతంగా వసూలు చేశారని విడుదల రజనీ, ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణపై ఏసీబీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ముగ్గురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా హైకోర్టు విచారించింది. ఇందులో భాగంగా విడుదల రజనీతో పాటు పిఏ రామకృష్ణకు 41A నోటీసులు ఇచ్చి విచారించాలని ఏసీబీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా విచారణకు సహకరించాలని విడుదల రజనీకి, పిఏ రామకృష్ణకి ఆదేశాలు జారీ చేసింది. కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. విడుదల రజనీ మరిది గోపిని ఇప్పటికే అరెస్ట్ చేశామని ఏసీబీ కోర్టుకు తెలపడంతో గోపి పిటిషన్ డిస్పోజ్ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. జత్వానీ వేధింపుల కేసులో 3 రోజుల పాటు సిఐడి కస్టడీకి వెళ్లనున్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో సిఐడి కస్టడీలో విచారణను ఎదుర్కోనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయనున్నారు. అయితే ఉదయం విచారణకు ముందు, సాయంత్రం విచారణ తర్వాత ఆంజనేయులకు వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయాలని కోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2022 నవంబర్ 15న భారత్ జోడో యాత్రలో దివంగత సావర్కర్ను బ్రిటిష్ ఏజెంట్గా రాహుల్ అభివర్ణించారు. ఈ కామెంట్స్ పై నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా మండిపడింది. స్వాతంత్ర్య సమర యోధుల్ని అవమానిస్తే చూస్తూ ఉండబోమని తేల్చి చెప్పింది. ఇది మళ్లీ రిపీట్ అయితే తీవ్రంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇస్రో మాజీ చైర్మన్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో ఉదయం ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కస్తూరి రంగన్ 1990-94 వరకు యుఆర్ఎస్సి డైరెక్టర్గా పనిచేశారు. అనంతరం 94 నుంచి 2003 వరకు 9 ఏళ్ల పాటు ఇస్రో చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన హయాంలో ఇస్రో తొలి లూనార్ మిషన్కు అడుగులు పడ్డాయి. ఆయన హయాంలోనే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. జిఎస్ఎల్వి ప్రయోగానికి సంబంధించిన టెస్టులు కూడా కస్తూరి రంగన్ హయాంలోనే నిర్వహించారు. 2003లో ఇస్రో చైర్మన్గా పదవీ విరమణ చేశారు. 2003 నుంచి 2009 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. చైనా ఉత్పత్తులపై అమెరికా 145% టారిఫ్లు ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ సుంకాలు తగ్గించడానికి చైనాతో చర్చలు సజావుగానే జరుగుతున్నాయని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆయన మాటలను తాజాగా బీజింగ్ ఖండించింది. అగ్రరాజ్యంతో తాము ఎలాంటి వాణిజ్య చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గువో జియాకున్ మాట్లాడారు. ఈ సందర్భంగా సుంకాలపై చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే ఆ చర్చలు పరస్పర గౌరవం, సమానత్వంతో ముడిపడి ఉంటాయన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లు సూచీలు పడేశాయి. దీనికి తోడు పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపించాయి. దీంతో నేటి ట్రేడింగ్లో సూచీలు భారీగా పతనమయ్యాయి. చివరకు కాస్త కోలుకున్నప్పటికీ నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు దిగజారగా నిఫ్టీ 24,000 మార్కును నిలబెట్టుకోగలిగింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 588 పాయింట్లు పతనమై 79,212 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 23,847 నుంచి 24,365 మధ్య కదలాడింది. చివరకు 207 పాయింట్లు దిగజారి 24,039.35 వద్ద ముగిసింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.